పట్టర్ 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 ఏ పట్టర్ కానీ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై తెలంగాణ వీర్పూర్ మండల అధ్యక్షులు మరి నేరెళ్ళ సుమన్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఉమ్మడి సారంగపూర్ మండలం ఉన్నప్పటి నుండి కూడా అనేక పదవులు అధిరోహించి వాళ్ళ సతీమణి కానీ రమణన్న కానీ మరి ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ఎంపీపీ జెడ్పీటీసీగా పదవులు చేసి ఇవాళ మనము ఈ యొక్క బీఆర్ఎస్లో మరి ఎవరు ఎటువైనా కూడా మనకు బీఆర్ఎస్ అనేది ప్రజలలో ఉంది, అదేవిధంగా మనకు నాయకులు ఉన్నారమ్మా అని చెప్పేసి అన్న నాకు ధైర్యం చెప్పి నాకు, ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాదాపు తక్కువ వస్తారేమో ఎమ్మెల్యే ఓంగా అటు ఇటు అయిపోతుందేమో అన్న అంటే మన పార్టీ అనేది ప్రతి గ్రామంలో ఉన్నది, ప్రతి ఒక్క గుండెలో ఉన్నది. అది కొంచెం గదిలిస్తే వాళ్ళు వచ్చేస్తారమ్మా, కొంచెం సమయం తీసుకుందామన్నారు. ఏదైనా కూడా వీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి దయతోటి ఆనాడు మరి మండల అధ్యక్షుడిని ఏర్పాటు చేయడం, మరి మండల అధ్యక్షుడు కూడా మరి పూర్తిగా కూడా నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి నాయకుడిని మండల అధ్యక్షుడిని ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా వీర్పూర్ మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈనాడు గ్రామశాఖ అధ్యక్షులుగా రామచంద్రన్ గారు, జనరల్ సెక్రటరీగా వారి యొక్క సుదర్శన్ గారు, మరి మిగతా కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాతో పాటుగా రమణన్న మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ మనమందరం కూడా సైనికులం, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. రక్తంతో సంబంధం ఉన్న వాళ్ళు రక్త సంబంధికులు, కానీ ఈ జెండాతో సంబంధం ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ జెండాతో సంబంధం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇవాళటికి వెళ్ళి మనం ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మన గ్రామ శాఖలు ఉండే పార్టీ నిర్మాణం పూర్తిగా అయ్యింది, కాకపోతే మన కారు గుర్తు కోటేయండి ఓటేయండి అని మనం తిరిగిన తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గెలిచిపోయి నాకు కారు గుర్తు మీద గెలిచిన నాకు కారు పక్కకు జరిపి నాకు చేతి గుర్తు కావాలని చెప్పేసి చేరిపోయిన పరిస్థితిలో మరి నమ్మి ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము ఎటు వెళ్ళాలి అనే పరిస్థితిలో మళ్ళీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారు మరి ఎటువంటి నిందలు వేసిరో మీ అందరికీ తెలుసు. అక్క జైల్లో ఉన్నా కూడా మన జైత్యాల కాన్స్టిట్యున్సీ మీదనే దృష్టి పెట్టిరు. మొన్న కూడా పిలుచుకొని నిరంతరం కూడా బీఆర్ఎస్ మండలం, మన వీర్పూర్ మండలం, అదేవిధంగా జైత్యాల నియోజకవర్గం పైన కూడా అక్క ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ మరి కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ మనం జైత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి, గట్టిగా పనులు చేసుకోవచ్చు. మీకు అది ఏ పనన్నా కానీ ఈ పని అయితే లేదు అనే సమస్య మాత్రం ఉండకుండా మేమందరం కూడా మీ వెన్నంటి ఉంటాం. ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డ పరిస్థితి మీరు అన్ని గ్రామాలలో చూస్తూ ఉన్నారు. ఇవాళ వడ్లు కొనమంటే వడ్లు కొంటలేరు, సన్నపట్లకు బోనస్ ఇస్తా అన్నారు, ఇస్తలేరు. ఏ పథకం కూడా ఒక్కటి కూడా అమలు చేయని మూర్ఖత్వ పాలన జరుగుతుంది. కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో మంచి రోజులు మనకే వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇక్కడ నుంచి జైత్యాల నియోజకవర్గం నుంచి వీర్పూర్ మండలం, వీర్పూర్ హెడ్ క్వార్టర్ నుంచే మనం ఇవాళ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మళ్ళీ ఇక్కడ నుంచే శంకారావం పూరించుకుందాం. మళ్ళీ పార్టీ బలోపేతానికి వీర్పూర్ మండల్ హెడ్ క్వార్టరే నాంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత గొప్పగా కమిటీ వేసినందుకు పెద్దలు రమణన్న గారిని, అధ్యక్షులు సుమన్ గారిని నిజంగా కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాం.